హాయ్ అండి. అలా అమ్ములు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వచ్చి ఇదిగోండి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది కట్ వర్క్ కొంచెం ఉందండి దీనికి చిన్నగా. ఇది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట. ఇలా కనుక మీరు కుట్టుకున్నారంటే మనకి ఒక్కోసారి ఎటువైపు కుట్టాలో తెలియదు అనమాట. అందుకని దీంతో చూపిస్తాను. మీకు నచ్చితే ఇలా ఫాలో అయిపోండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీరు అనేది కుట్టుకోవచ్చు అనమాట. అందుకని ఇది ఫ్రంట్ బ్యాక్ చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ ఒకటే చూపిస్తాను ఇవాళ. రేపు రెండోది ఫ్రంట్ పార్ట్ చేతులు చూపిస్తానండి. ఇదిగోండి నేనైతే నడుము పట్టి ఫస్ట్ ఈ కట్ చేసుకుని నేను ఇలాగనేది పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఏ క్లాత్కి ఏ వెనక పార్ట్ పెట్టేసుకుంటా, ఫ్రంట్ పార్ట్లోనే పెట్టుకుని నేను ఉంచుకుంటానండి, చూసే పని లేకుండా. ఇదిగోండి ఇది ఇలాగ వేసుకుని ఈ చివరిన కుట్టుకుంటాకనమాట నడుము పట్టిది. ఇదిగోండి ఇలాగ వచ్చి క్లాత్ వచ్చి చూపిస్తున్న విధంగా ఈ వీడియో అంతా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుందండి. కంపల్సరీ వీడియో అంతా చూడండి, అప్పుడే మీకు నీట్గా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అనేది అర్థమవుద్ది అనమాట. ఇదిగోండి చిన్న కట్ వర్క్ అండి. ఇది వచ్చి మీరు సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదం పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోండి, లేకపోతే సూది అనేది ఇరిగిపోద్ది అనమాట. అది చెప్తున్నా. ఇదిగోండి ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్కి దగ్గర వేసుకుని ఇంకోండి ఇలా స్ట్రైట్గా ఫస్ట్ ఒక కుట్ట అనేది లాగేసుకోండి. మీరు మధ్యకి కరెక్ట్గా పెట్టుకుని కుట్ట అనేది లాగేసుకున్నారనుకోండి, మీకు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది అస్సలు కదలదు అనమాట. చూడండి చూపిస్తున్న విధంగా మీరు చూసారంటే ఇది కుట్టు లాగేసుకుని ఇది తిరగదిప్పుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ కేసి ఉంచుకుని ఇదిగోండి ఇటువైపు చూసారా మనకి చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇది సింగిల్ పాదం పెట్టుకుని దీని ప్రకారం మనం అనేది ఇంకోండి ఇలాగా ఎక్కడైతే నక్కు ఉంటుందో ఆ కట్టు కాడకు సూది దింపుకొని ఇటువైపు కుట్టుకుంటా మొత్తం అనేది ఈజీ ప్రాసెస్లో అనేది ఇలా కుట్టేసుకోవచ్చండి. మనం లైనింగ్ వేపు కుడితే ఏంటంటే మనకి ఎలా కుడుతున్నామో ఏంటో తెలియదండి. చాలామందికి ఎలా కుట్టాలో తెలియదు అనమాట, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అందుకనే చూపిస్తున్నా. మీకు నచ్చితే మాత్రం ఇదిగోండి ఇలా కనుక కుట్టండి. చూసారా ప్రాసెస్ ఇలాగనేది మీరు ఎక్కడ మనకి నక్కు ఉంటుందో అక్కడ అనేది సూది దింపుకుని మళ్ళీ మనం కుట్టుకుంటే మాత్రం కట్ వర్క్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ వస్తుంది అనమాట. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఈ మధ్యన కట్ వర్క్ మగ్గంలో కట్ వర్క్ అనేది చాలా చిన్నగా వస్తుందన్నమాట. అది కూడా మీరు ఇలా సాల్వ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఇంకోండి ఇలా మొత్తం కూడా మీరు నీట్గా ముడత రాకుండా కుట్టుకోండి, చాలా బాగుంటుంది. కానీ సింగిల్ పాదం అనేది వాడండి, లేకపోతే మీ సూది అనేది ఇరిగిపోద్ది అనమాట. ఇదిగో చూపిస్తున్న విధంగా చూసారా. ఇదిగోండి చిన్నగా అంటే కలర్ ఒకటే అయిపోవటంలో దారం కూడా కొంచెం కనిపించలేదండి. ఇలా అనేది కటింగ్ చేసుకుంటా ఇలా కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కటింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇలాగ వద్దు అనుకున్నప్పుడు ఇలా రౌండ్ కట్ చేసేసుకుని మీరు తర్వాత కటింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకోండి ఇలాగ రౌండ్ కట్ చేసేసుకుని ఇదిగోండి ఇలా కటింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. ఫస్ట్ మీరు 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని చుట్టూరు రౌండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కటింగ్స్ అనేది పెట్టుకుంటే మీకు ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది అనమాట. చూసారా ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత మనం చిన్నగా కొంచెం ఏలుతో ఇలా అంటే కొంచెం మనకి లోపట ఉన్న క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుందండి. లేకపోతే మీ దగ్గర చిన్న పిన్ ఉన్నా సరే కొంచెం ఇలా రౌండ్ ఇలా అంటే ఆ లోపట ఉన్న చిన్న క్లాత్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. నొక్కండి ఏలుతో, మన చిన్న వేలుతో నొక్కారంటే పైకి అనేది వచ్చేస్తుంది. ఇంకండి ఇలా చూసుకుని ఇవన్నీ సరి చేసుకోవాలండి. అది ఫినిషింగ్ అనేది వీటి చివర్ల అది వస్తేనే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూపించిన విధంగా ఇంకండి ఇలా చేసేసుకోండి. ఇలాగా చిన్నవి ఉంటాయండి. అది మీరు కొంచెం పిన్నుతో అన్నా లాక్కోవచ్చు అనమాట. నేనైతే చేతితో లాగేస్తున్నాను. పిన్నుతో ఇలాగ అన్నారంటే వచ్చేస్తాయండి. ఇలాగనేది చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో మీకు అనేది అయిపోద్ది అనమాట. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం కుట్టుకునే విధానం బాగుంటే మాత్రం సూపర్గా కుదురుతుందండి. బ్లౌజ్ అనేది మనకి ఇబ్బంది అనిపించదో, మనకు అంత టెన్షన్ ఉండదండి.
మన రిలీఫ్గా అనేది కుట్టుకోవచ్చు అనమాట. మనకు ఈజీ ప్రాసెస్ అనేది తెలిస్తే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూసారా వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, మనం కుట్టింది కూడా అంతే నీట్గా వస్తుందండి, ఇబ్బంది పడవసరం. దీంట్లో ఇంకో ప్రాసెస్ ఉందండి, చక్కగా ఫిట్గా నిలబడటానికి. అది కూడా మగ్గం వర్క్ నేను చూపిస్తా కుట్టుకుంటూ. అలా కూడా కుడితే ఏంటంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుందండి. ఆ మగ్గం వర్క్ అది కూడా చూపిస్తానండి. మగ్గం వర్క్ బ్లౌజు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగనేది మీరు కనుక కుట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చుట్టూరు జాయింట్ అనేది చేసేసుకుంటున్నానండి. ఇలా నేను ఫ్రంట్ ముందు పైన ఒరిజినల్ క్లాత్ వేసి నేను జాయింట్ అనేది చేస్తానండి. ఇలాగేంటంటే ఇలా జాయింట్ చేసుకుంటే మనకు ఎక్కడ ఉబ్బులు ఉన్నది అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. అందుకని చెప్తున్నా, ఇలా కనుక మీరు జాయింట్ చేసుకున్నారంటే ఉబ్బులు అనేది కరెక్ట్గా వస్తాయి, మీకు లెవెల్గా అనేది వస్తుందండి. అందుకని ఇలా జాయింట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అంతా కూడా మీకు నీట్గా వస్తుంది. మీరు చూడండి, కావాలంటే అంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అనమాట. ఇంకోండి ఇలాగ అనుకుంటా మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. మనకు చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం నేను జాయింట్ అనేది చేసేసాను. ఇక్కడ ఇలా స్టోన్స్ వస్తే అలా కటింగ్ అనేది చేసేసుకుని అవి రిమూవ్ చేసేసుకోవచ్చండి మనం. ఇంకోండి ఇలాగా చూసారా చుట్టూరు ఎలా జాయింట్ చేసుకున్నారంటే మీకు ఉబ్బులు అనేది రాదు, క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, మనకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం ఇదిగోండి మొత్తం నేను కటింగ్ అనేది చేసేసానండి, ఎక్స్ట్రా క్లాత్ అంతాను. ఇదిగోండి చూసారా, ఇది ఇక్కడ సమానం చూసుకోండి. ఫస్ట్ మనకు నడుము పట్టి వేసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ సమానం అనేది చూసుకోవాలి. ఇది రౌండ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మనం ఇంకోండి ఇలా పెట్టుకుని మొత్తం సమానంగా ఉందా లేదా అని చూసుకుని అన్నీ కూడాను అప్పుడు ఇక్కడ మనం నడుము పట్టి కాడ సమానం చూసుకుని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే ఇలా కటింగ్ అనేది చేసుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా బాగుంటుందండి. కుట్టే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకోండి ఇలాగా చూసారా ఎక్స్ట్రా అని కట్ చేసి నేను అంతా పెట్టేసాను. ఇదిగోండి ఇప్పుడు డాట్స్ అనేది చూపిస్తున్నానండి. డాట్స్ ఇంకోండి ఇలాగా ఇదేంటంటే మన షోల్డర్ మధ్యలో కరెక్ట్ కంపల్సరీ షోల్డర్ మధ్యలో వేసుకోవాలండి డాట్ అనేది. ఇక్కడ ఇవి వచ్చినాయండి చిప్స్, అవి కటింగ్ అనేది చేశాను. ఇదిగోండి డాట్ కరెక్ట్గా మన జాయింట్ మన షోల్డర్ మధ్యలో అనేది జాయింట్ 4 ఇంచుల కాడకు అనేది వేసుకోవాలండి. నిన్న మార్కింగ్ పెట్టుకున్న దాని మీద అది కనిపిస్తలేదు మీకు. 4 ఇంచులు కంపల్సరీ 4 ఇంచులు అనేది పెట్టుకోవాలండి. ఇవి వస్తే ఇలా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. పూసలు అనేది ఇలా కటింగ్ చేసేస్తే వాటి నుంచి తీసేసుకోవచ్చు అనమాట. అలాగా ఇటువైపు షోల్డర్ మధ్యలో డాట్ అనేది వేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది మెడ కూడా జారదండి. ఈ విషయం తెలుసుకుంటే మాత్రం మనం చాలా బాగుంటుంది అనమాట. మీరు కనుక కరెక్ట్గా షోల్డర్ మధ్యలో కనుక డాట్ వేసారంటే మెడ అనేది అస్సలు జారదండి. ఇలా కాకుండా మీరు సైడ్కి వేసుకున్నారంటే మెడ అనేది జారిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా చూసారా, ఈవిడికి నేను ఇలా లోపలికి వేసి కుడతానండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు మనం నడుము పట్టి. కాకపోతే ఇలా కుట్టింది ఏంటంటే నడుము కాడ కొంచెం లోపల లూజ్ అనేది వస్తుందండి. చాలామంది ఇలాగ అడుగుతారనమాట. కొంతమంది ఏమో మామూలుగా అయినా పెట్టేయమంటారు. ఇదిగోండి 1/2 ఇంచ్ అనేది మనం పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా 1/2 ఇంచు మన మెడ ఎంతవరకు ఉందో చూసుకుని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచే మనకి కుట్టు అనేది రానివ్వాలండి. ఇంకోండి అలాగా మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో అంతా చూసి ఒక లైక్ అనేది చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమ్ములతో ఛానల్ చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు ఈజీ ప్రాసెస్లో మీకు అనేది వీడియోస్ పెడతా ఉంటాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. చూస్తున్నారు, లైక్ కొడతల్లా లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. నలుగురికి రీచ్ అవుద్ది అనమాట ఈ వీడియో. నేను కొన్నాళ్ళు వీడియో పెట్టి కొన్నాళ్ళు చేయలేదండి కొంచెం, అందుకనే మళ్ళీ చేస్తున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో చూసి ఒకసారి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాయి. ఇలా అనేది పై కుట్టు అనేది వేసుకుంటే మీకు చాలా నీట్గా ఉంటుందండి. ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కదండి, ఇలాగ వేసుకున్నారంటే మగ్గం వర్క్ది కొంచెం ఫిట్గా నిలబడుతుంది అనమాట. ఇలా పై కుట్టు అనేది వేసుకుంటే ఇంకోండి సూపర్గా వచ్చింది కదండి. ఇవ్వండి ఇప్పుడు వచ్చి ఇలాగ లోపటికి మనకి డాట్స్ అనేది లోపటికి వెళ్ళిపోయినాయి అనమాట. ఇవ్వండి లోపటికి వెళ్ళిపోయినాయి డాట్స్ అనేది.
ఇది పైన మనం చేతి కుట్టు వేసుకోవాలండి. చేతి కుట్టు వేసుకునేటప్పుడు కొంతమందికి కుదరదు కదా, అందుకని నేను అనేది ఇలా పైన ఒక కుట్టు అనేది వేస్తున్నానండి. ఈ కుట్టు వేస్తే ఏంటంటే మనం చేతి కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం స్టిఫ్గా నిలబడద్ది. చేతి కుట్టు వేసుకున్న తర్వాత మనము ఇది అనేది కటింగ్ మనం అనేది రిమూవ్ చేసేసుకోవచ్చండి, తీసేసుకోవచ్చు అనమాట కుట్టు అనేది. అందుకని చెప్తున్నాను మీకు, చూడండి ఒకసారి. చాలా ఈజీ ప్రాసెస్లో అనేది మీకు నేను నేర్పిస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు పెడతా ఉంటాను. మీకు నచ్చితే ఇది బ్యాక్ పార్ట్ పెట్టాను కదండి, ఫ్రంట్ పార్ట్ చేతులు రేపు పెడతానండి. కంపల్సరీ మీరు ఒకసారి చూసి చూడండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చితే నా ఛానల్ కింద లింక్ అనేది పెడతాను, ఏ వీడియో కావాలితే ఆ వీడియో అనేది చూడండి. ఇలాంటి ఈజీ ప్రాసెస్లో అనేది చాలా వీడియోస్ తీశాను. బ్లౌజ్ కుట్టుకుంటాం, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అన్నీని. మీకు నచ్చితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలన్నీ నేను చేస్తూ ఉంటాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. అసలు మనం కుట్టేటప్పుడే మనకు ఫినిషింగ్ అనేది తెలిసిపోద్దండి. పెద్ద పెద్ద షాపుల్లోనే కుడతారనుకుంటా, కానీ ఇంట్లో కూడా మనం ఇంత నీట్గా అనేది కుట్టుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా మనం ఒక్కోటి నెమ్మదిగా నీట్గా కుట్టుకోవాలండి. మనం మనకు ఇవి ఉన్నాయి కదా అని, ఎక్కువ ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా కుట్టేస్తే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది రాదండి. మనకు కొంచెం లేట్ అయినా సరే ఫినిషింగ్ వచ్చేటట్టు కుట్టుకున్నారంటే మీకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక 2-3 బ్లౌజులు కుట్టుకున్నా సరిపోద్దండి ఇంట్లో పని అయిన తర్వాత. సరేనా ఫ్రెండ్స్, లేడీస్కి ఇదే కదండి మనకు వర్క్, ఇంకేముంటుందండి. కొంచెం పని చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ కుట్టుకున్నా చాలా మనకు సంతోషం వద్దండి. అందుకనే చెప్తున్నా, మీరు కనుక ఇలా కనుక ఫాలో అయ్యారంటే మంచి టైలర్స్ అయిపోతారండి. అసలు ఇంట్లోనే మీరు అన్నీ నేర్చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ వీడియో పెట్టింది చూడండి, ఇది మొత్తం వీడియో తీసి పెట్టి ఎలా వచ్చిందనేది. మీకు నచ్చితే కంపల్సరీ ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చూస్తారు. మీరు నేర్చుకున్నవి కూడా నేర్చుకున్నారు, ఇలా కుట్టారా లేదని నాకు కామెంట్ అనేది చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సరేనా ఫ్రెండ్స్, నా వీడియో కింద కొన్ని నేను కుట్టిన లింకులు అనేవి పెడతాను, మీకు నచ్చితే ఒక్కసారి చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు ఇదిగోండి చూసారు ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, నేర్చుకోండి ముందు నీట్గా. ఎందుకంటే నెమ్మదిగా ఒక్కో పార్ట్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సరేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.